హాయ్ గైస్, ఈరోజు ఇంకొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చాను. అదేంటంటే గోధుమ పిండితో బెల్లం గవ్వలు. ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ 1 కేజీ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అది జల్లెడ పట్టుకుంటున్నాను. అందులో ఏమైనా ఉంటే స్ట్రైన్ చేసి తీసేసుకోవచ్చు. అలాగే ఒక పెద్ద గ్లాసు రవ్వ తీసుకుంటున్నాను. కేజీ గోధుమ పిండికి ఒక పెద్ద గ్లాసు రవ్వ. ఇది అప్రాక్సిమేట్గా ఒక 300 గ్రామ్స్ ఉంటుంది. 1/2 కేజీ మీద కొంచెం ఎక్కువే ఉంటుంది, 300 గ్రామ్స్. ఇది కూడా ఒకసారి స్ట్రైన్ చేసేస్తున్నాను. అండ్ ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ తీసుకుంటామో ఆ గ్లాస్తో 1 కప్ నిండా ఆయిల్ తీసుకోవాలి. నేను హాఫ్ ఆయిల్ హాఫ్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి కరగబెట్టుకుని ఆ మిగతా ఆయిల్ ప్లేస్లో నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ బాగుంటాయి. మొత్తం మీరు నెయ్యి ఉంటే మొత్తం నెయ్యితో చేసుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ నెయ్యి అండ్ హాఫ్ ఆయిల్తో చేస్తున్నాను అనమాట. కొలుచుకుని మనం రవ్వ తీసుకున్న గ్లాస్తో ఆయిల్ని కొలుచుకుని అది హీట్ చేయాలన్నమాట. చాలా హీట్ చేయాలి, లైక్ అది పొగలు వచ్చేయాలన్నమాట. చాలా హీట్ అవ్వాలి. మనం మరిగి వేసుకుంటేనే గవ్వలు అనేవి గుల్లగా వస్తాయి అన్నమాట, క్రిస్పీగా ఉంటాయి. అలాగే 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను పిండిలో. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ అవుతుంది, కనిపిస్తున్నాయి లైట్గా పొగలైతే వస్తుంది. చాలా వేడెక్కిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఆ పిండిలో కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత మరిగి వేస్తున్నానో, అలా నురుగుల కింద రావాలన్నమాట. ఒకసారి కలుపుకుని మిగతాది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అలా కొంచెం 2-3 బ్యాచెస్ కింద యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం చేయి పెట్టకుండా గరిటెతో కలుపుకోండి, అది కాలిపోతుంది. వేడిది ఆయిల్ కదా. నెమ్మదిగా మొత్తం పిండి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా ఆయిల్ నెయ్యి పిండికి పట్టే విధంగా మంచిగా కలిపేసుకుందాం. చూడండి, పిండి అయితే ఈ విధంగా కలిపేసుకున్నాము. పిండి ఎలా ఉండాలంటే మనం ముద్ద చేస్తే విరిగిపోయేలా ఉండాలన్నమాట పిండి అనేది. చూడండి మంచిగా రెడీ అయిపోయింది. చూడండి, ఈ విధంగా మనం గుప్పెడితో కొంచెం పిండి అయితే తీసుకుని అట్లా చేస్తే ముద్ద అవ్వాలన్నమాట. అలా ఉండాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో ఆయిల్ తీసుకున్నానో ఆ గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది వాటర్ మీ పిండి బట్టండి. ఎంత వాటర్ వేస్తారంటే అది మనకి మంచిగా చపాతీ ముద్దలాగా గట్టిగా కలుపుకోవాలి. మీకు ఎంత వాటర్ పడితే అంత చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే 1.5 గ్లాస్ వాటర్ పట్టాయి. చూడండి, పిండి ముద్ద అయితే ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఇలా మంచిగా కొంచెం పిండి గట్టిగానే ఉండాలండి. అప్పుడే మనకి గవ్వ అనేది మనం ఎట్లా చేస్తే అట్లా వస్తాయన్నమాట. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా కలుపుకుంటే అంత సాఫ్ట్గా అవుతుంది పిండి. చూడండి, అదిగో ఈ విధంగా కలిపేసుకుని దీనికి ఒక 30 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పిండి అయితే నేను ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాను. ఇప్పుడు ఒక క్లాత్ తడిపి దాని మీద పెట్టుకుందాం. ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకున్న పిండి ఇప్పుడు ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక ½ అన్ అవర్ రెస్ట్ పెట్టాలండి పిండికి. తర్వాత ఆ ఉండలు ఇలా గవ్వల బల్ల మీద గవ్వ రూపంలో ఇట్లా చేసుకోవాలి. ఇట్లా ఎంత ఈజీగా చూడండి. రాని వాళ్ళు కూడా చేసేయచ్చు, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు. ఆ బల్ల మీద ఆ బాల్ పెట్టి ఒక ఫింగర్తో ఇట్లా బొటన వేలుతో ఇట్లా అంటే సరిపోతుంది. చాలా ఈజీ అండి. గవ్వల బల్ల లేని వాళ్ళు ఆయిల్ స్ట్రైనర్ మీద కూడా చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనం ముందుగా ఆ పిండిని చిన్న ఉండలుగా చుట్టుకుని ఒక్కొక్కటి ఇలా గవ్వలు ఇలా చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఈ పిండిని
ఇలా గవ్వలు చేసుకుని బ్యాచెస్ కింద ఫ్రై చేసుకోవాలి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా గవ్వల షేప్ అనేది చాలా మంచిగా వస్తుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఇవి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా వేయచ్చు ఈజీగా. మంచిగా చేతికి అంటకుండా తినవచ్చు పిల్లలు కూడా. గోధుమ పిండి కదండి, చాలా హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు అందరూ మైదా ఎక్కువ వాడకూడదు అంటున్నారు కాబట్టి ఆ మైదా ప్లేస్లో గోధుమ పిండి తీసుకున్నాను నేను. చూడండి, ఈ విధంగా నేను కొన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇప్పుడు నేను ఆయిల్లో వేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అలా కొంచెం కొంచెం బ్యాచెస్ కింద వేసుకుని ఫ్రై చేసుకోవడమే అండి. వేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసి తర్వాత కలుపుకోవాలి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం అంతా గోల్డెన్ బ్రౌన్లో అన్ఈవెన్గా ఉండకుండా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అయితే త్వరగా కలర్ వచ్చేసి లోపల ఉడకకుండా ఉంటాయంట. మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఆయిల్ సర్దుమణిగి అవి కిందకి వెళ్ళిపోతాయి ఆయిల్లో. సో ఇలా ఉంటే మనకి గవ్వలు ప్రిపేర్ అయిపోయినట్టే, వేగిపోయినట్టే అనమాట. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ వేరే బ్యాచ్ ఫ్రై చేస్తున్నాను నేను ఇక్కడ. కొంచెం కొంచెం మనకి ఆయిల్ ఎంత పడుతుందో చూసుకుని కొంచెం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల మనం బెల్లం పాకం ఎట్లా ప్రిపేర్ చేయాలో చెప్తాను. కేజీ పిండికి కేజీ బెల్లం తీసుకుని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసి బెల్లం కరగబెట్టుకోవాలి. కరిగిన తర్వాత ఇలా జల్లెడ పట్టుకోవాలి. దాంట్లో ఏమన్నా దుమ్ము ధూళి ఉంటే అవన్నీ స్ట్రైన్ అయిపోతాయి అన్నమాట. ఆ స్ట్రైన్ చేసిన దాన్ని మళ్ళీ ఒక బాండీలో పెట్టుకుని అది కాగాలి. ఇలా ఒక కేజీ బెల్లం తీసుకున్నాను నేను. అది ముక్కల కింద దంచుకున్నాను త్వరగా కరగడానికి మాత్రం. అట్లా చేసి ఒక పెద్ద గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో గ్యాస్ మీద పెట్టేసుకుని అది కరిగిన తర్వాత స్ట్రైన్ చేసేసుకోవాలి. అది పాకం ఎట్లా అంటే తీగ పాకం అండి. లైట్గా తీగ పాకం కింద వస్తే ఇదిగో చూపిస్తున్నారు. ఇట్లా వస్తే సరిపోద్ది అనమాట. ఆ పాకం వచ్చిన తర్వాత మనం గవ్వల్ని కొన్ని ఎట్లా అయితే కొంచెం కొంచెం ఫ్రై చేసుకున్నామో అలాగే ఆ పాకంలో కొంచెం కొంచెం వేసి తీసేసుకోవాలన్నమాట. అంతే అండి, ఎమ్మీగా గవ్వలు అయితే రెడీ అయిపోయాయి. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి గోధుమ పిండి గవ్వలు. ఎంతో హెల్దీ కూడా, చాలా మంచిగా కుదిరాయి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా, ఎంత మంచి కలర్ వచ్చినాయో చూడండి. ఇప్పుడు అదే పిండితో నేను కొంచెం గోరుమిటీలు కూడా రెడీ చేయించుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగా చేశారో. ఇలా ఈ విధంగా చేతితో చేస్తారనమాట. ఆ డిజైన్ అనేది మన చేతితో చేస్తారు. ఎంత బాగా వస్తుందో చూడండి. ఇలా ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ గోరుమిటీలు చేతితో చేయడం రాని వాళ్ళకి ఇలా గవ్వల బల్లలాగే గోరుమిటీల బల్ల కూడా బయట దొరుకుతున్నాయి మార్కెట్స్లో. దాని మీద ఎట్లా చేయాలో చూపిస్తున్నాము. ఒక సన్నగా పొడుగ్గా పిండి చేసుకుని దాని మీద చేతితో ప్రెస్ చేసి అలా రోల్ చేసుకుంటూ నెమ్మదిగా తీసేయడమే అండి. షేప్ అయితే చాలా బాగా వస్తుంది. దాన్ని మనం ఇలా గోరుమిటీ వంకిలా తిప్పుకోవాలి. చూడండి ఈ విధంగా గవ్వల బల్ల మీద గోరుమిటీల బల్ల మీద చేసింది అయితే ఈ విధంగా వచ్చింది. చేతితో చేసింది కొంచెం వెడల్పుగా లావుగా వస్తాయి. దీంతో కొంచెం సన్నగా ఉంటాయి, కానీ షేప్ అనేది చాలా బాగా వస్తుంది.
ఇలా నేను చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా చేసుకున్నాము. ఇప్పుడు వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవడమే. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. ఫ్రై అయిపోయాయి. ఇవి తీసేసుకుందాం, వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. అలా బ్యాచెస్ కింద మనం ఫ్రై చేసేసుకోవడమే. నెమ్మదిగా వేసుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు, లేకపోతే ఆయిల్ మన చేతి మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని కూడా సేమ్ గవ్వలు ఎట్లా పాకంలో యాడ్ చేసి తీసేసామో సేమ్ అదే ప్రాసెస్ అండి వీటికి కూడా. చూడండి ఎంత బాగా ప్రిపేర్ అయిపోయాయో గోరుమిటీలు అనేవి. చేతితో చేయడం రాని వాళ్ళు ఇలా గోరుమిటీల బల్ల అనేది ఉంటుంది, మార్కెట్లో దొరికేస్తున్నాయి ఇప్పుడు ఈజీగా. దాంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. అంతే అండి ఈ వీడియో. గోధుమ పిండితో హెల్తీగా గవ్వలు అండ్ గోరుమిటీలు ప్రిపేర్ చేస్తాము ఇంట్లోనే. చాలా ఈజీ అండ్ టేస్టీగా. అంతే, అట్లా మనం చేసి పెట్టుకున్న గోరుమిటీలని బ్యాచెస్ కింద ఫ్రై చేసేసుకోవడమే అనమాట. అంతే, ఇక్కడ నేను బెల్లం సిరప్లో వేసి తీసేస్తున్నాను. అంతే అండి, గోరుమిటీలు కూడా ఇలానే గవ్వల్లాగా వేసి ఒకసారి అటు ఇటు డిప్ చేసి తీసేసుకోవడమే వేరే గిన్నెలోకి. గోరుమిటీలు అయితే రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.